నాగార్జున సాగర్ బుద్ధవనానికి వస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీదారుల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు అందాల భామలు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యటనలో మొత్తం 24 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిస్ వరల్డ్ 2025 ఈ పోటీదారులకు సంబంధించి ఈరోజు సాయంకాలం నాగార్జున సాగర్ రాను దానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ప్రధానంగా కూడా సెంట్రల్కు సంబంధించి కొంత సెన్సిటివ్ ఇష్యూ నడుస్తుంది. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఏర్పరిచారు. సెక్యూరిటీ ఎట్లా ఉంది ఏంది మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు ఉన్నారు. సార్ మాట్లాడతాం. సార్ గుడ్ మార్నింగ్. గత 10 days నుంచి బాగా రివ్యూస్ చేస్తున్నారు, ఇదంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు నాగార్జున సాగర్లో. ఎట్లా ఉన్నారు సార్, ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయా? అవునండి, గత 1 week నుంచి మనం కూడా ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేయడం జరిగినది. ఇప్పటికీ మనం బందోబస్తు స్కీమ్ కూడా మొత్తం రెడీ అయింది. ఇవాళ బందోబస్తు కూడా మనం ఆల్రెడీ ఇన్ ప్లేస్ అండి. మనకి రూట్ అనేది ఒక రఫ్గా 90 kilometers రూట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం బుద్ధవనం అండ్ విజయ్ విహార్ అండ్ వెల్లంకి గెస్ట్ హౌస్లో కూడా మనము బందోబస్తు అంతా కూడా ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఎంతమంది సెక్యూరిటీని ఏర్పాటు చేశారు? అక్కడ వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాలు ఎట్లా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ కమాండ్ సెంటర్ హైదరాబాద్లో కూడా మనము రిలే అవుతుందండి. మనము ఇక్కడ విజయ్ విహార్ అండ్ బుద్ధ విహార్లో కొత్తగా కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ ఫీడ్ అంతా కూడా డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్తున్నది. అదేవిధంగా మొత్తం కలిపి ఒక 1500 members-తో పాటు మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది విశ్వసుందరిలు అంటే లేడీస్ ఉంటారు. సో వాళ్ళకు లేడీస్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది? మన దగ్గర లేడీ కానిస్టేబుల్ కానీ సెల్ కానీ ఎట్లా ఎంతమందిని ఏర్పాటు చేశారు? అయితే ఇప్పుడు వాళ్ళకి క్లోజ్ ప్రొటెక్షన్ కింద మనము లేడీ కానిస్టేబుల్స్ని కూడా పెట్టడం జరిగింది. ఈసారి మనం 50% కన్నా ఎక్కువ కూడా బయట నుంచి వేరే జిల్లాల నుంచి కూడా మనం ఉమెన్ ఫోర్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి సెక్యూరిటీ కింద మనము ఏర్పాటు చేయడం జరిగింది. 2 రాష్ట్రాల సరిహద్దు నాగార్జున సాగర్. సో చాలా రాకపోకలు కూడా చాలా మంది ఉంటాయి. కామన్ పీపుల్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళని కూడా దారి మళ్లింపు కార్యక్రమాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? సెక్యూరిటీ ఎక్కడ ఎట్లా ఉంది రోడ్డుపై? కామన్ పీపుల్కి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్లాన్ వేయడం జరిగిందండి. నో షాప్స్, ఎక్కడ కూడా ఎటువంటి రూట్స్ కూడా మేము డైవర్ట్ చేస్తలేము. మా ప్రాపర్గా బందోబస్తు పకడ్బందీగా ప్లానింగ్ వేసుకొని చేయడం జరుగుతున్నది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి సామాన్యులకు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా మనం మొత్తం బందోబస్తు ప్లాన్ వేయడం జరిగింది. ఎన్ని దేశాల నుంచి విశ్వసుందరిలు ఇక్కడికి రానున్నారు? వాళ్ళకు సంబంధించి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ ఉంటారు, ఎట్లా వెళ్ళిపోతూ ఉంటారు? సో 24 countries నుంచి మొత్తం ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా అందరూ రావడం జరుగుతున్నది. వాళ్ళు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత రాత్రి వరకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నది 8 o'clock వరకు. దాని తర్వాత దే విల్ అగైన్ గో బ్యాక్ టు హైదరాబాద్. సో వాళ్ళకు వచ్చే లోపల ఎవరెవరిని అనుమతిస్తున్నారు? కామన్ పీపుల్ ఎవరైనా రావచ్చా, లేకపోతే వీళ్ళకు అంటే సెలెక్టెడ్ పీపుల్ని లోపలికి పంపిస్తున్నారు? వాళ్ళు పంపించేటప్పుడు ఎట్లాంటి చెక్ చేస్తూ ఉన్నారు మీరు? ఇప్పుడు లోపలికి ఓన్లీ పాస్ సిస్టమ్ ప్రకారం మనము అనుమతిస్తున్నామండి. రెడ్ పాసెస్ అండ్ యాంబర్ అండ్ గ్రీన్ పాసెస్ ప్రకారంగా. వాళ్ళకి ఇప్పుడు ఈవినింగ్లో బుద్ధవనం ప్రోగ్రామ్కి ఆల్ లీడర్స్ అండ్ లోకల్ లీడర్స్ కూడా అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా యాక్సెస్ ఇస్తున్నాము. వాళ్ళందరికీ కూడా పాస్ బేస్డ్ సిస్టంలోనే మనం అందరికీ యాక్సెస్ ఇవ్వడం జరుగుతున్నది. పర్యాటక కేంద్రం అతిపెద్దది, ప్రపంచంలోనే ఏకైక మానవ నిర్మిత ప్రాజెక్ట్ నాగార్జున సాగర్. సో దాన్ని చూడడానికి 24 దేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి స్వాగతం పలకడానికి ఎట్లా ఏర్పాటు చేస్తూ ఉన్నారు? అధికార యంత్రాంగం అవన్నీ కూడా ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు? వాళ్ళకి వెల్కమ్ అనేది ఇప్పుడు లంబాడీ డ్యాన్స్ ఉన్నదండి. దాంతోపాటు బుద్ధిస్ట్ మాంగ్స్తో కూడా వెల్కమ్ చేయడం జరుగుతున్నది. మళ్ళీ బుద్ధవనంలో వాళ్ళకి మెడిటేషన్, ధ్యానం అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి గ్రాండ్ వెల్కమ్ హ్యాస్ బీన్ ప్లాన్డ్. జనరల్గా విభిన్న దేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. 24 దేశాలు అంటే వాళ్ళు వేరే కంట్రీల నుంచి. సో వాళ్ళ మెనూ డిఫరెంట్గా ఉంటుంది. ఆ మెనూ మీ దగ్గర మీరు కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉన్నారు సార్ వాళ్ళ మెనూ? ఇక మెన్యూ గురించి ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ప్రిఫరెన్స్ అండి. దాని గురించి మా పోలీస్ డిపార్ట్మెంట్కి అంత ఎక్కువ లేదు. బట్ ఐ థింక్ వెరీ ఎలాబొరేట్ మెనూ కూడా మంచిగా ప్రాపర్గా ప్లాన్ వేయడం జరిగింది. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా సెక్యూరిటీ అంటే ఎంతమంది ఉన్నారు మొత్తం? ఇప్పుడు దాకా మొత్తం 1500 members వరకు రఫ్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్ ఎవ్రీ లొకేషన్ ఆల్సో ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. బందోబస్తు కూడా అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్ అండి. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ కాకుండా మొత్తం ప్లాన్ వేయడం జరిగింది. నాగార్జున సాగర్ నుంచి ప్రపంచ సుందరి పనులు వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లను చేశాం. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు ఎస్పీగా తను మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. బందోబస్తుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కామన్ పీపుల్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకు సెక్యూరిటీని ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు జిల్లా ఎస్పీ. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.